విడిచిపెట్టడం, 2012లో రేణు దేశాన్ని విడిచిపెట్టి 2013లో ఎర్రగడ్డలో ఉన్న రిజిస్టర్ ఆఫీసులో అన్నా లెజోవాని వివాహం చేసుకున్నారు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్కు చాలామందికి నచ్చలేదు. అది కూడా కొడుకు అఖిరానందన్, కూతురు ఆద్య ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమెను విడిచిపెట్టడం అభిమానుల్ని బాగా బాధ కలిగించింది. సినిమాల పరంగా పవన్ అభిమానులకు ఎలాగైనా ఒక మంచి హిట్ ఇవ్వాలని హరీష్ శంకర్ దర్శకత్వంలో తెలుగు నేటివిటీకి దగ్గరగా దబాంగ్ సినిమాకు రీమేక్గా 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ వచ్చింది. ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ అభిమానులకు గబ్బర్ సింగ్ ఒక విందు భోజనం అనే చెప్పాలి. 35 కోట్లకు బిజినెస్ జరిగిన గబ్బర్ సింగ్ 60 కోట్లకు 16 లక్షలు వసూలు చేసింది. 250 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు అవార్డు కంటే అభిమానుల రివార్డులే ఎక్కువ. దీని తర్వాత పూరి దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు యావరేజ్గా ఉన్న, ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి